అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి ప్రధాన సలహాదారుడు. ఈయన ఫీలింగ్ ఏంటంటే వైసీపీ 2019లో అధికారంలోకి రావడానికి నా సలహాలే కారణం అని చెప్పేసి అతను ఫీల్ అవుతాడు. కానీ వాస్తవానికి 2024లో వైసీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా ఈయనే. ఎందుకు అలాగా అంటే, ఈయన ఇచ్చిన సలహాలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా నమ్మితే కనుక బొక్క బోర్ల పడ్డట్టుగానే ఉంటాయి. ప్రతీదీ కూడా ఈయనిచ్చిన సలహాలతో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే అది ట్రోలర్స్కి మంచి ట్రోల్ మెటీరియల్గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామెత ఉంటుందండి, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నాడు అని. అదేవిధంగా ఎక్కడో తీగలాగితే మొత్తం డొంక అంతా కదిలినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే విజయానంద్ రెడ్డి ఇళ్లకు సోదాలు చేస్తే అందులో ఒక భీమ్ అనే కంపెనీ పేరు బయటకు రావడం ఏంటి, దానికి డైరెక్టర్గా పనిచేస్తున్నది ఈయన సుపుత్రుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి అవడం ఏంటి, ఆ తీగ లాగడం వల్ల మొత్తం ఇప్పుడు లిక్కర్ స్కామ్ మొత్తం డొంకంతా కదులుతుంది. ఒక్కసారిగా వైసీపీ వాళ్ళకి గుండెలు గుబేలు అంటున్నాయి. అసలు ఈ భీమ్ కంపెనీ ఏంటి అని మొత్తం అంతా ఆరా తీస్తే కనుక అదొక షెల్ కంపెనీ, ఒక డొల్ల కంపెనీ. సో దీంట్లో కూడా సజ్జల భార్గవరెడ్డి ప్రమేయం ఉంది లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి సిట్ అధికారులు ఆరోపణలు చేస్తూ ఉంటే, ఈ తరుణంలో గుమ్మడికల దొంగ అని చెప్పారు కదా, భుజాలు తొడుకోవడానికి వస్తారని, ఈయన వచ్చి లేదు నా సుపుత్రుడు చాలా సౌమ్యుడు, అసలు అమాయకుడు, ఏం తెలీదు, ఆడు చేస్తున్న కంపెనీకి కనీసం అకౌంట్ కూడా లేదు, అలాంటప్పుడు లావాదేవీలు ఎలా చేస్తారు అని చెప్పేసి చాలా చాకచక్యంగా వ్యవహరించారని అనుకుని ఒక్క బోర్ల పడ్డారు. ఇక్కడే మంచి హింట్ పాయింట్ ఒకటి ఇచ్చారు. అసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా ఏ కంపెనీ అని ఉండేది, ఏ కంపెనీ రన్ చేస్తారు లావాదేవీలు? ఇప్పుడు చిన్న టీ కొట్టు కూడా డిజిటల్లో పెట్టుకుంటున్నాడు, అలాంటిది బ్యాంక్ అకౌంటే లేదని చెప్తున్నారు కదా. సో ఆ ఒక్క పాయింట్తో అందరికీ మంచి క్లూ ఇచ్చేస్తారనమాట. అంటే అదొక షెల్ కంపెనీ, దాంట్లోంచే వ్యవహారాలు జరుగుతున్నాయి, లావాదేవీలు. సో ఇలాంటి షెల్ కంపెనీలే లిక్కర్ స్కామ్కి ఆయువు పట్టు అన్నట్టుగా మంచి హింట్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఒక్క పాయింట్తో సిట్ అధికారులకి అంటే ఇప్పుడు ఏదైనా వెతుకుతుంటే చిన్న క్లూ ఇస్తే వేరే దానికి వెళ్ళడం ఉంటుంది, కాకపోతే ఇక్కడ పెద్ద క్లూ ఇవ్వడంతో చాలా సులువు అవుతుందన్నమాట సిట్ అధికారులకి. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు ఎక్కడ పాపం అమాయకుడు సోమేని చెప్పుకుంటారు కదా, నా కొడుకుని ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి దొంగ నాటకాలు వేద్దామని వీళ్ళ మీద ఏదేదో చెప్పి నా కొడుకు అసలు బ్యాంక్ అకౌంటే లేదని చెప్పేసి పెద్ద హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈయన కొడుకు గురించి వస్తే గనక ఆయన పేరు సజ్జల భార్గవరెడ్డి. ఆయన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ 2024లో ఓడిపోవడానికి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతలాగా కారణమో ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి కూడా అంతే కారణం. వైసీపీని చీత్కరించుకోవడానికి ప్రధాన కారణం ఈయన కొడుకే. ఎందుకు అంటే వైసీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి రకరకాల నీచమైన పోస్టులు, మొత్తం అంతా నాయకుడు అన్నమాట. ఇప్పుడు కాలకేయ సామ్రాజ్యానికి రాజు జగన్మోహన్ రెడ్డి అయితే సైన్యాధ్యక్షుడు ఈ సజ్జల భార్గవరెడ్డి. కాలకేయులతో ఎందుకు పోల్చాను అంటే బాహుబలి సినిమాలో ఎంత దారుణంగా కిరాతకంగా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు, అదేవిధంగా సొంత చెల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి మీద కూడా నీచ వ్యాఖ్యలు రాసిన సోషల్ మీడియా పేజ్ అది. అతను హెడ్గా ఉన్నది ఎవరో కాదు, సజ్జల భార్గవరెడ్డి. అంతేకాకుండా మార్ఫింగ్ ఫోటోలని అది అని ఇదని చెప్పేసి మొత్తానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా చాలా తెలివిగా వ్యవహరించి తప్పించుకున్నారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఇప్పుడు దాకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుల్లో ఈయన ఒక్కడ మాత్రమే లిక్కర్ స్కామ్లు ఇరుక్కోలేదు. ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు, లేకపోయినా మరి బాగా ఉన్నా సరే బాగా మేనేజ్ చేసాడో కూడా తెలియదు. కానీ కర్మ ఎలా వచ్చింది, కొడుకు ఉన్నాడు అని మొత్తం అంతా కూడా ఒక తీగ లేకపోతే డొంకంతా కదిలినట్టు ఎక్కడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానంద్ రెడ్డి వాళ్ళ ఇంట్లో సోదాలు చేయడం ఏంటి, ఈ భీమ్ కంపెనీ గురించి బయటపడడం ఏంటి, ఆరా తీస్తే ఆ కంపెనీకి డైరెక్టర్గా సజ్జల భార్గవరెడ్డి ఉండడం అంటే ఏంటి, ఇదే కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటారు చూసారా, సేమ్ ఇది మాత్రమే. సో దీంతో వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ని ఎంత పకడ్బందీగా అసలు మద్యాన్నే నిషేధిస్తామని చెప్పి మద్యం వల్లే ఎక్కువగా సొమ్మును కాజేయడానికి ప్రీ ప్లాన్డ్గా మొత్తం అంతా ప్లాన్ వేసుకున్న తర్వాతే వీళ్ళు రంగంలోకి దిగారు అని చెప్పేసి ఈ యొక్క ఆధారం చాలు.
మరి సజ్జల భార్గవరెడ్డి పరిస్థితి ఏంటి అనేది సిట్ అధికారులు ఇంకా తేల్చబోతారు. సో అంతేకాకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళింది కేసు కాబట్టి రేపో మాపో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా తేలిపోతుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.